హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ సెషన్లో మనం జీకేకి సంబంధించిన స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం మొదటిసారిగా ఎప్పుడు పాల్గొంది అనేది క్వశ్చన్. ఓకే, అయితే ఆప్షన్స్ వచ్చేసి 1896, తర్వాత 1900, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1913, ఫోర్త్ ఆప్షన్ 1920. ఓకే, అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా మనం ఒలింపిక్ క్రీడల గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఈ ఒలింపిక్ క్రీడలు ఏంటి అని అంటే, ఒలింపిక్ క్రీడలు ప్రాచీన కాలం నుంచే జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తారు. ఓకే, మరి ప్రాచీన కాలంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినాయి అని అంటే, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం కాదండి, క్రీస్తుకు పూర్వము 776 నుంచి క్రీస్తు శకము 394 వరకు జరిగినాయట. ఓకే, అయితే మరి ఎక్కడ జరిగినాయట అంటే, గ్రీస్ రాజధాని అయినటువంటి ఏథెన్స్లో జరిగినాయట. ఓకే, అయితే ఈ విషయం మనకెలా, ప్రపంచానికి ఎలా తెలిసింది అని అంటే, 1875 ఆ ప్రాంతంలో ఈ ఏథెన్స్లో ఒలింపస్ స్టేడియం ఒకటి బయటపడ్డదట. ఈ ఒలింపస్ స్టేడియం బయటపడడంతో బాహ్య ప్రపంచానికి ఈ ఏథెన్స్లో ఒలింపిక్ క్రీడలు అనేటివి జరిగినాయి అని చెప్పేసి తెలిసిందట. అయితే ఈ ఒలింపిక్ క్రీడల్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే, మళ్ళీ తిరిగి నిర్వహించాలి అనే ఉద్దేశంతో 1894 సంవత్సరంలో ఫ్రాన్స్కి చెందినటువంటి పియరీ డి కౌబర్టిన్, పియరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పియరీ డి కౌబర్టిన్ ఈ వ్యక్తి ఒలింపిక్ క్రీడల పైన 1894లో ఒక సమావేశాన్ని నిర్వహించిండు. ఓకేనా అండి. అయితే ఈ సమావేశంలో ఏమని నిర్ణయాలు తీసుకున్నారు అని అంటే, 1896 నుంచి అంటే ఈ ఆగిపోయిన ఒలింపిక్స్ని 1896 నుంచి నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఒలింపిక్స్ని కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసిన ప్రతిసారి ఒక్కో దేశంలో నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, ప్రాచీన కాలంలో జరిగిన ఒలింపిక్స్ అనేవి ఏథెన్స్లో జరిగినాయండి. ఓన్లీ గ్రీస్ రాజధాని అయినటువంటి ఏథెన్స్లో జరిగేవి. అయితే ఇప్పుడు అలా కాకుండా కండక్ట్ చేసిన ప్రతిసారి ఒక్కో దేశంలో నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయిస్తారు. ఓకేనా అండి. సో అలా మరి మనకు మొట్టమొదటి ఒలింపిక్స్ అనేది ఎప్పుడు జరిగినాయి అని అంటే, 1896లో ఎక్కడ జరిగినాయి, గ్రీస్ రాజధాని అన్నటి ఏథెన్స్లోనే జరిగినాయి. ఓకేనా, ఏథెన్స్లో ఫస్ట్ మనకు ఆధునిక ఒలింపిక్స్ 1896 ఏథెన్స్, గ్రీస్ రాజధాని అన్నట్టు ఏథెన్స్లో జరిగినాయి. ఓకే, ఇందులో మొత్తము 13 దేశాలు మాత్రమే పాల్గొన్నాయండి. ఓకే, 13 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి ఈ ఒలింపిక్స్ గేమ్స్లో. అయితే మరి ఇందులో మన భారతదేశం ఎప్పుడు పాల్గొంది అని అంటే, 1900 సంవత్సరంలో. ఓకే, 1900 సంవత్సరంలో అంటే రెండవసారి జరిగిన ఒలింపిక్స్లో మన భారతదేశం అనేది పాల్గొంది. ఓకేనా అండి. అయితే ఇక్కడ ఒకసారి క్వశ్చన్కి వద్దాము. ఏమని అడిగాడు, ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం మొదటిసారిగా ఎప్పుడు పాల్గొంది అనేది క్వశ్చన్. సో మనకు ఆప్షన్స్ ఏమని ఇచ్చాడు, 1896, సెకండ్ ఆప్షన్ 1900 అండ్ థర్డ్ ఆప్షన్ 1913, ఫోర్త్ ఆప్షన్ ఏంటి 1920. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎప్పుడు మన ఇండియా అనేది పాల్గొంది, 1900 సంవత్సరంలో పాల్గొంది. మరి ఈ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగినాయి అట అని అంటే, ప్యారిస్లో జరిగినాయి. ఓకేనా అండి. అయితే మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. మనం ఇప్పుడే చెప్పుకున్నాము 1896 అని అంటే ఏంటి, ఫస్ట్ ఆధునిక ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైనాయి, 1896లో ప్రారంభమైనాయి. సెకండ్ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ చేసిండ్రు, ఎక్కడ నిర్వహించిండ్రు అంటే ఏథెన్స్లో నిర్వహించిండ్రు. సెకండ్ ఒలింపిక్స్లోనే మన ఇండియా అనేది పాల్గొంది, 1900 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ అంటే ప్యారిస్లో. ఓకే, మరి థర్డ్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయి అంటే 1904లో సెయింట్ లూయిస్, అమెరికాలోని సెయింట్ లూయిస్ ఉంటుంది కదా, సెయింట్ లూయిస్లో జరిగినాయి. మరి ఫోర్త్ ఒలింపిక్స్ 1908లో ఎక్కడ జరిగినాయి అని అంటే, లండన్లో. ఓకే, సో ఇవి. మరి రీసెంట్గా ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు జరిగినాయి అని అంటే 2024 జూలై 26న రీసెంట్గా ఒలింపిక్స్ అనేవి జరిగినాయి. మరి ఇందులో విజయం సాధించిన టాప్ 5 కంట్రీస్ ఏంటి అని అంటే, టాప్ 5 కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ USA, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ ఆస్ట్రేలియా, ఫిఫ్త్ ఫ్రాన్స్ అండి. ఓకే, మరి మన ఇండియా ఈ ఒలింపిక్స్లో ఎన్నో స్థానంలో నిలిచింది అని అంటే 71వ స్థానంలో నిలిచింది. మొత్తం 6 పథకాలను సాధించింది. ఓకేనా అండి. ఇందులో ఒక రజత పథకం, తర్వాత 5 కాంస్య పథకాలు అనేటివి వచ్చినాయి. ఓకేనా అండి. ఇది ఒలింపిక్స్కి సంబంధించింది.
రీసెంట్ ఒలింపిక్స్కి సంబంధించింది. అండ్ థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు, 1913 గురించి 1913 అని ఇచ్చాడు. అయితే ఈ 1913లోనే పియరీ డి కౌబర్టిన్, ఎవరు, ఇతని కృషి ఫలితంగానే కదా ఆధునిక ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఈ పియరీ డి కౌబర్టిన్ ఏమంటాడంటే ఇతని సలహా మేరకు ఒలింపిక్స్ ఫ్లాగ్ పతాకం అనేది రూపొందించబడింది. ఓకేనా అండి. అయితే ఈ ఫ్లాగ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇదిగోండి, ఈ ఫ్లాగ్లో మొత్తం 5 రింగులు ఉంటాయి. ఓకే, ఈ ఒక్కొక్క రింగు కూడా ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఈ కలర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటి అని అంటే మనకు ఎల్లో అనే ఒక్కో కలర్ అనేది ఒక్కో ఖండాన్ని సూచిస్తుంది. ఓకే, సో ఎల్లో కలర్ వచ్చేసి ఏషియా, గ్రీన్ కలర్ వచ్చేసి ఆస్ట్రేలియా, అండ్ రెడ్ కలర్ వచ్చేసి యుఎస్ఏ, అండ్ బ్లాక్ వచ్చేసి ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది, అండ్ బ్లూ కలర్ వచ్చేసి యూరోప్. ఓకే, ఈ 5 రింగులు 5 ఖండాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ ఫ్లాగ్ యొక్క పొడవు ఎంత ఉంటుంది అని అంటే పొడవు వచ్చేసి 3 మీటర్లు ఉంటుంది, వెడల్పు 2 మీటర్లు ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ ఒలింపిక్స్ యొక్క ఎపిగ్రామ్ అంటే ఏంటి అని అంటే స్ఫూర్తి సందేశం. ఈ స్ఫూర్తి సందేశం ఏంటి అంటే జీవితంలో గెలవడం కన్నా పోరాడమే ముఖ్యం అనేది ఎపిగ్రామ్ అంటే స్ఫూర్తి సందేశం. ఓకేనా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొకటి ఏంటి అంటే మరి ఒలింపిక్స్ యొక్క మోటో, లక్ష్యం ఏంటి అని అంటే వేగంగా ఉన్నతంగా బలంగా అనేది మోటో అండి. ఓకే, దీన్నే లాటిన్లో ఏమంటారు అంటే సైటస్ ఆల్టిస్ పార్టిస్. సో ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఓకేనా అండి, ఇది మోటో. మరి ఈ మోటోను ఎవరు రూపొందించారు అని అంటే ఫాదర్ డిడన్. ఓకేనా అండి, ఇది ఈ ఆప్షన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, 1913కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మరి 1920 గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు 1913లో పియరీ డి కౌబర్టిన్ సలహా మేరకు ఈ ఫ్లాగ్ అనేది తయారు చేసిందని చెప్పుకున్నాం. మరి ఈ తయారు చేసిన ఫ్లాగ్ని ఎప్పుడు ఎగరేశారు అని అంటే బ్రెజిల్లోని ఆంట్వెర్ఫ్లో జరిగిన ఒలింపిక్స్లో ఎగరేశారు. ఓకే, బ్రెజిల్లోని ఎక్కడండి, ఆంట్వెర్ఫ్ బ్రెజిల్. ఓకే, బ్రెజిల్లో జరిగిన ఆంట్వెర్ఫ్లో 1920లో బ్రెజిల్లో ఆంట్వెర్ఫ్లో జరిగిన ఒలింపిక్స్లో ఈ పతాకాన్ని ఎగరవేశారు. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆప్షన్ ఏ, ఒలింపిక్స్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా టోక్యోలో జరిగాయి. ఆప్షన్ బి, శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు 1924లో ఫ్రాన్స్లోని చమోనిక్స్లో మొట్టమొదటిసారిగా జరిగాయి. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ, ఏబి 2 ఒప్పు. ఆప్షన్ 2, ఏబి 2 తప్పు. ఆప్షన్ 3, ఏ మాత్రమే ఒప్పు. ఆప్షన్ 4, బి మాత్రమే ఒప్పు. ఓకేనా. సో అయితే దీని గురించి డిస్కస్ చేసే కంటే ముందు ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది మనకు ఒలింపిక్ గేమ్స్ జరిగినప్పుడు ఇండియా ఎప్పుడు పాల్గొంది అనుకున్నాము, 1900 సంవత్సరంలో పాల్గొంది. ఓకే, అంటే రెండోసారి జరిగిన ఒలింపిక్స్లో పాల్గొంది. అయితే మరి ఈ ఒలింపిక్ గేమ్స్ అసలు దక్షిణార్ధ గోళంలో ఎప్పుడు జరిగినాయి అని అంటే 1956లో మెల్బోర్న్లో జరిగినాయి. ఓకే, అలాగే మరి మన ఆసియా ఖండంలో ఈ ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటిసారిగా ఆసియా ఖండంలో ఎప్పుడు జరిగినాయి అని అంటే 1964లో టోక్యోలో జరిగినాయి. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు, ఆప్షన్ ఏ, ఒలింపిక్స్ ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా టోక్యోలో జరిగినాయి అని అంటున్నాడు. ఓకేనా, కరెక్ట్, 1964లో, ఇప్పుడే నేను చెప్పాను. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్. మరి ఆప్షన్ బి చూద్దాం. శీతాకాలపు ఒలింపిక్స్ క్రీడలు 1924లో అని అంటున్నాడు. సో అయితే ఈ శీతాకాలపు వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అని అంటే 1924లో స్టార్ట్ అయినాయి. మరి ఎక్కడ జరిగినాయి అని అంటే ఫ్రాన్స్ రాజధాని చమోనిక్స్లోనే జరిగినాయి. అయితే అంతకంటే ముందుగా అంటే 1924 కంటే ముందుగా ఈ వింటర్ ఒలింపిక్స్లోని క్రీడాంశాలన్నీ జనరల్గా జరిగే ఒలింపిక్స్ ఉంటాయి కదా, ఆ ఒలింపిక్స్లో భాగంగానే జరిగేవి. ఓకే, అయితే 1924 నుంచి జనరల్గా జరిగే ఒలింపిక్స్ని, సాధారణంగా జరిగే ఒలింపిక్స్ని సమ్మర్ ఒలింపిక్స్ అని, వింటర్లో జరిగే ఒలింపిక్స్ని వింటర్ ఒలింపిక్స్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఓకేనా అండి. సో ఇది కూడా కరెక్టే మనకు. ఇక్కడ ఏంటి, ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 వచ్చేసి ఏబి 2 ఒప్పు, కరెక్ట్. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ క్రీడల్లోని 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో అతి పురాతనమైనది ఏది? ఓకే, మనకు ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ 1 వింబుల్డన్, ఆప్షన్ 2 ఫ్రెంచ్ ఓపెన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆప్షన్ 4 యుఎస్ ఓపెన్. ఓకే, సో ఇది ఏంటో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే కంటే ముందుగా
మనము కొంత ఇన్ఫర్మేషన్ అనేది టెన్నిస్ గేమ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఈ టెన్నిస్ గేమ్లో ప్రతి సంవత్సరం కూడా 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనేవి జరుగుతాయి. ఏంటి అని అంటే అవి ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. మరి ఆ టోర్నమెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఏ గ్రౌండ్లో జరుగుతాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వచ్చేసి మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అండి. ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెన్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో జరుగుతుంది. ఓకే, మరి ఎక్కడ జరుగుతుంది అని అంటే మెల్బోర్న్ అండి, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతుంది. ఓకే, మరి ఈ క్రీడ జరిగే మైదానాన్ని ఏమంటారు అని అంటే హార్డ్ కోర్ట్ అని అంటారండి. హార్డ్ కోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఓకే, మరి సెకండ్ ఏంటి అని అంటే ఫ్రెంచ్ ఓపెన్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మే నుంచి జూన్ మధ్యలో జరుగుతుంది. ఓకే, మరి ఎక్కడ జరుగుతుంది అని అంటే రోలాండ్ గారోస్, ప్యారిస్లో ఉన్నటువంటి రోలాండ్ గారోస్లో జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఈ గ్రాండ్ స్లామ్ జరిగే కోర్టుని అంటే క్రీడని మైదానాన్ని ఏమంటారు అని అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, క్లే కోర్ట్ అని అంటారు. క్లే కోర్ట్, రైట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్లే కోర్ట్ అని అంటే కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని ఎవరిని అంటారు? మట్టికోట వీరుడు, మట్టికోట రారాజు, మట్టికోట మహారాజు అని ఎవరిని అని అంటారు అంటే రఫేల్ నాదల్ అని అంటారు. రఫేల్ నాదల్. మనకు థర్డ్ వన్ ఏంటి అని అంటే వింబుల్డన్. ఓకే, ఈ వింబుల్డన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ నుంచి జూలై ఆ ప్రాంతంలో జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది అంటే లండన్లోని వింబుల్డన్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఓకేనా? సో ఈ క్రీడ జరిగే మైదానాన్ని ఏమంటారు అని అంటే గ్రాస్ కోర్ట్ అని అంటారు. ఓకే, గ్రాస్ కోర్ట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అనుకున్నాం కదా, మరి ఫోర్త్ వన్ ఏంటి అని అంటే యుఎస్ ఓపెన్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆగస్టు టు సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే అమెరికాలో జరుగుతుంది. ఓకే, ఈ మైదానం పేరు ఏమంటారు అంటే గ్రాస్ కోర్ట్ అని అంటారు. ఓకే, అయితే ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్లో కూడా అతి పురాతనమైంది ఏంటి అని అంటే వింబుల్డన్ అండి. అంతేకాకుండా అత్యంత ఎక్కువ ప్రైజ్ మనీ కలిగిన టోర్నమెంట్ ఏంటి అని అంటే కూడా వింబుల్డనే అండి. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. టెన్నిస్ క్రీడల్లోనే 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్లో అతి పురాతనమైనది ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో ఏంటి అని అంటే మనకేంటి ఆన్సర్? వింబుల్డన్. ఓకేనా? ఈ మిగిలిన 3 ఆప్షన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆసియా క్రీడలు మొట్టమొదటిగా ఎక్కడ జరిగాయి అనేది క్వశ్చన్. సో మరి ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఏ మనీలా, 2 ఆప్షన్ 1 మనీలా, ఆప్షన్ 2 న్యూఢిల్లీ, ఆప్షన్ 3 టోక్యో, ఆప్షన్ 4 జకార్తా. సో అయితే ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంత డిస్కస్ చేసుకుందాం. 1947లో ఏషియన్ రిలేషన్స్ అనే ఒక సమావేశం అనేది జరుగుతుంది. ఏషియన్ రిలేషన్స్. ఓకే, ఈ సమావేశం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకే, న్యూఢిల్లీలో జరుగుతుంది. 1947లో ఏషియన్ రిలేషన్స్ అనే ఒక గేమ్ అనేది ఒక సమావేశం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో ఏమని నిర్ణయిస్తారనంటే మన ఆసియా ఖండంలో అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి 4 సంవత్సరాలకోసారి క్రీడోత్సవాలను నిర్వహించాలి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయిస్తారు. ఓకేనండి? అయితే తత్ఫలితంగా ఏంటి అని అంటే మనకు 1951లో మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ అనేవి జరిగినాయి. ఓకే, మరి ఈ ఏషియన్ గేమ్స్ని ఏమంటారు అని అంటే ఏషియాడ్ అని అంటారు. ఓకే, ఏషియాడ్ అని అంటారు. ఈ ఏషియన్ గేమ్స్ మరి మొట్టమొదటిగా జరిగిన ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి అని అంటే న్యూఢిల్లీలో జరుగుతాయి. ఓకేనా? ఆ తర్వాత మన భారత ప్రభుత్వం మళ్ళీ మన భారతదేశం ఎప్పుడు ఈ ఏషియన్ గేమ్స్ని కండక్ట్ చేసింది అని అంటే 1982లో. అది అగైన్ న్యూఢిల్లీలోనే ఈ గేమ్స్ని కండక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకు? ఏషియన్ గేమ్స్ మొట్టమొదటిగా ఎక్కడ జరిగాయి అనేది క్వశ్చన్. మరి ఎక్కడ జరిగాయి? ఇది న్యూఢిల్లీ. ఎప్పుడు జరిగాయి? 1951లో మొట్టమొదటిసారిగా జరిగినాయి. సో మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, మనీలా అంటున్నాడు. మనకు సెకండ్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి అని అంటే 1954లో మనీలాలో జరుగుతాయి. ఓకేనండి? సో మరి థర్డ్ ఆప్షన్ చూద్దాము. టోక్యో. మనకు 1958లో అంటే 3వ ఏషియన్ గేమ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అని అంటే టోక్యోలో 1958లో జరుగుతాయి. ఓకే, మరి
జకార్తా, ఫోర్త్ ఆప్షన్ ఏంటి జకార్తా. 1962లో అంటే 4 ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి అని అంటే జకార్తాలో 1962లో జరుగుతాయి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకే, సో ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ఏంటి అని అంటే ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ తర్వాత ప్రపంచంలోనే అంతే ప్రాచుర్యంతో కూడిన గేమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ప్రపంచ కప్ ఫుట్బాల్ గేమ్స్. ఓకే, వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ అంటారు కదా. సో ఈ ప్రపంచ కప్ ఫుట్బాల్ గేమ్స్ ఒలింపిక్స్ తర్వాత అంతే ప్రాచుర్యం కలిగినాయి. ఇవి కూడా ఎవ్రీ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఓకే, అయితే ఈ గేమ్స్ని, ఈ వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ని ఎవరు నిర్వహిస్తారు అని అంటే, ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ని ఎవరు నిర్వహిస్తారు అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య. దీన్ని ఫిఫా అంటే ఏంటి అని అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. దీన్నే ఫిఫా అని అంటారు, ఫుట్బాల్ అసోసియేషన్. ఓకే, అయితే మొట్టమొదటిగా ఈ ప్రపంచ కప్, ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే 1930లో ఎక్కడ జరిగినాయి అంటే ఉరుగ్వేలో జరిగినాయి. అయితే మరి ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య అనేది ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఉంటుంది అని అంటే 1912 సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని జురిచ్ ఉంటుంది కదా, జురిచ్ కేంద్రంగా ఇది ఏర్పడడం జరిగింది. ఎక్కడ? స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, 1912లో జురిచ్ కేంద్రంగా స్విట్జర్లాండ్లోని జురిచ్ కేంద్రంగా ఇది అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య అనేది ఏర్పడ్డది. ఓకే, దీని మోటో వచ్చేసి ఫర్ ద వరల్డ్ అనేది ఈ గేమ్ యొక్క మోటో. సో ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. మనకి ఇక్కడ ఏమని అడిగాడు, అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాము, స్విట్జర్లాండ్లోని జురిచ్లో ఇది మనకు ఉంది అని చెప్పేసి దీని యొక్క ఆన్సర్. సో మరి న్యూయార్క్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? న్యూయార్క్లోనే ఉంటుంది దాని హెడ్ క్వార్టర్స్. సో బ్రెజిల్, ఈ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కువగా గెలిచిన దేశం ఏంటి అంటే బ్రెజిల్ అండి. ఆల్మోస్ట్ 5 times ఈ ఫిఫా వరల్డ్ కప్ని బ్రెజిల్ దేశం గెలుచుకుంది. అండ్ ప్యారిస్, మనకు యునెస్కో అనేది ప్యారిస్ కేంద్రంగా ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.